లవర్సా? రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీస్ గురించి చెప్తాను. ఈ సినిమాలు ఎలా ఉన్నాయో మీ కామెంట్ తో మాకు తెలియజేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ తెలుగులో వచ్చిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మిమ్మల్ని ఫుల్ ఎంగేజ్ గా ఉంచుతుంది. వాస్తు పనిచేసే కంపెనీలో ఒక బొమ్మని డ్యామేజ్ చేయడంతో ఆ కంపెనీ వాస్తు మీద కేసు వేసి ₹1,00,00,000 కట్టమంటుంది. వాస్తు తాత కోసం తెచ్చిన కోడా కిలాలో బొద్దింక రావడంతో తన ఫ్రెండ్ లాయర్ కౌశిక్ సహాయంతో ఈ కోలా కంపెనీని ₹1,00,00,000 ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తారు. తన అన్నని కార్పొరేటర్ చేయాలి అనుకున్న నాయుడు ఎందుకు వాస్తు కౌశిక్ ని టార్గెట్ చేస్తాడు? చివరికి ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే కీడా కోలా అనే సినిమా చూడాలి. IMDb రేటింగ్ 7.3గా ఉన్న ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ మలయాళం డబ్బింగ్ సూపర్ హిట్ సినిమా. ఈ సినిమాని చూస్తున్నంతసేపు చాలా సిచ్యువేషన్స్ మనం చూసినట్లే ఉంటాయి. కన్యాకుమారికి చెందిన విజ్జు ఒక కార్పొరేట్ కంపెనీలో చేరి పాస్టర్ అవుతాడు. తనకు ఉన్న వాక్చాతుర్యంతో గొప్ప ఫాస్టర్ గా ఎదిగి కోట్ల ఆస్తులు సంపాదిస్తాడు. ఇది నచ్చని ఒక టీవీ రిపోర్టర్ విజ్జు నిజస్వరూపం బయట పెట్టాలి అని చూస్తాడు. విజ్జు ఒక ఇన్సిడెంట్ వలన మంచిగా మారదామని అనుకుంటే అది కార్పొరేట్ కంపెనీకి నచ్చదు. చివరికి కార్పొరేట్ కంపెనీ కుట్రలకు విజ్జు ఎలా బలి అవుతాడు అనేది తెలియాలంటే ట్రాన్స్ అనే సినిమా చూడాలి. ఇది యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తమిళ్లో కమర్షియల్ హిట్ అయిన యూత్ఫుల్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ సినిమా. ప్రేమంటే పకోడీ పొట్లం కట్టించుకున్నంత ఈజీగా ప్రేమిస్తూ ఉంటాడు హీరో సభ. ఇంటర్లో ఒక అమ్మాయి, బీటెక్లో ఇంకొక అమ్మాయిని, MBAలో మరొక అమ్మాయిని, ఇలా ఒకరి తర్వాత ఒకరిని ప్రేమిస్తూనే ఉంటాడు. చదువు అయిపోయాక మరొక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇలా అందరితోనూ ప్రేమ విఫలమై తాగుబోతవుతాడు. సభని అమ్మాయిలు మోసం చేస్తారా లేక సభ ఆ అమ్మాయిని మోసం చేస్తాడా? ప్రేమించడమే లక్ష్యంగా పెట్టుకున్న సభని ఒక్క అమ్మాయిన ప్రేమిస్తుందా లేదా అనేది తెలియాలంటే సభా నాయగన్ అనే సినిమా చూడాలి. 2024లో వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగులో వచ్చిన కామెడీ లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. బాలు సినిమా థియేటర్లో వర్క్ చేస్తూ తండ్రి చేత డిగ్రీ ఎగ్జామ్స్ రాయిస్తూ ఉంటాడు. తండ్రి డిగ్రీ పాస్ అయితే వాళ్ళ తాత వీలునామా ప్రకారం కోట్ల ఆస్తి వీళ్ళకు వస్తుంది. ప్రేమకి దూరంగా ఉండే బాలు సరయు అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు. బాలు బావకి పెళ్లి కుదురుతుంది. దానితో బాలు ప్రేమకి కొత్త కష్టాలు వస్తాయి. బాలు ప్రేమకి వచ్చిన కష్టాలు ఏంటి? చివరికి వీళ్ళిద్దరూ కలుస్తారా లేదా అనేది తెలియాలంటే 2023లో వచ్చిన సామజవరగమన అనే సినిమా చూడాలి. IMDb రేటింగ్ 7.4గా ఉన్న ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తమిళ్లో సూపర్ హిట్ అయిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ సినిమా. ట్విస్టుల మీద ట్విస్టులతో మిమ్మల్ని నవ్విస్తూ లాస్ట్ వరకు ఫుల్ ఎంగేజ్ గా ఉంచుతుంది. అహల్య కుటుంబ బాధ్యతలు మోస్తూ ఒక జ్యువెలరీ షాప్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ షాప్ తీసిన లక్కీ డ్రాలో అహల్యాకి కార్ లాటరీ తగులుతుంది. ఆ కార్ని పెళ్లి కాబోయే తన అక్కకి గిఫ్ట్ గా ఇద్దాం అని అనుకుంటే అప్పుడే తన అన్న దొర ఆ కార్ తనకి కావాలి అని అంటూ వస్తాడు. దానితో వీళ్ళందరి మధ్య గొడవ పెద్దదయ్యి పోలీసులు వచ్చి ఆ కార్ని తీసుకెళ్తారు. ఆ కార్లో ఎవరు ఊహించని ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ కారు వలన అహల్య ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది? చివరికి పోలీసులు ఆ కారు ఎవరికి ఇస్తారు అనేది తెలియాలంటే స్వప్న సుందరి అనే సినిమా చూడాలి. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ 2025లో తెలుగులో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. సూర్య, శాంతి ప్రేమించి పెళ్లి చేసుకుని సింపుల్ గా లైఫ్ గడుపుతూ ఉంటారు. ఒకరోజు రాత్రి చిన్న విషయంపై ఆ ఏరియా SIతో వీళ్ళకి గొడవ జరుగుతుంది. SI వీళ్ళని ఎలా అయినా అరెస్ట్ చేయాలి అని అనుకుంటే ఆ మరుసటి రోజు పొద్దున్నే శాంతి ఒక వ్యక్తిని యాక్సిడెంటల్ గా చంపేస్తుంది. ఆ విషయం సూర్యకి తెలుస్తుంది. అప్పుడే SI సర్చ్ వారెంట్ తో వీళ్ళ ఇంటికి వస్తాడు. చనిపోయిన వ్యక్తి ఎవరు? అతనికి శాంతికి ఉన్న సంబంధం ఏంటి? SI వీళ్ళని అరెస్ట్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే షో టైం అనే సినిమా చూడాలి. ఇది రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ తెలుగులో వచ్చిన ఒక డిఫరెంట్ కల్ట్ సూసైడ్ కాన్సెప్ట్ థ్రిల్లర్ సినిమా. అనాథైన హర్ష కష్టపడి ఒక కాఫీ షాప్ ని నడుపుతూ ఉంటాడు. తన షాప్ లో పరిచయమైన చైత్రాన్ని తొలి పరిచయంలోనే ప్రేమిస్తాడు. ఆ విషయం ఆమెకు చెబితే ఆమె నో చెప్పడంతో హర్ష ఆ ఊరు వదిలి వెళ్లిపోతూ ఉంటే చైత్ర హర్ష దగ్గరికి వచ్చి తనంటే ఇష్టమేనని, తను ప్రేమిస్తున్నానని, కానీ కొద్ది రోజుల్లో తన కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నాం అని చెప్పడంతో హర్ష షాక్ అవుతాడు. చైత్ర అండ్ ఫ్యామిలీ ఎందుకోసం కల్ట్ సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటారు. హర్ష తన ప్రేమ కోసం చైత్రాన్ని ఆపుతాడా లేక వాళ్ళతో పాటు తను సూసైడ్ చేసుకుంటాడా అనేది తెలియాలంటే ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే సినిమా చూడాలి. 2023లో వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చివరిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.